ఏంటంటే మరలా నేను రాబోతున్నాను. అది అంటే ఒక్క పొల్లు ఒక్క సున్నా తప్పిపోలే. అందుకని జాగ్రత్తగా ఉండాల బిడ్డ. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ప్రవక్తలు చెప్పినారు, వచ్చిన యేసయ్య అన్నాడు నేను చనిపోబోతున్నాను అన్నాడు. చనిపోయిన నన్ను పాతి పెట్టబోతున్నారు. పాతి పెట్టబడ్డ తర్వాత నేను 3వ దినంలో లెగబోతున్నాను అన్నాడు. లేచింది. మరలా ఏమన్నాడంటే నేను మరలా రాబోతున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ. కానీ ఎక్కడ కూడా అపోస్తులు పునరుద్ధాన దినాన్ని జరుపుకున్నట్టు లేదు, ఈస్టర్ జరుపుకున్నట్టు లేదు, ఎక్కడ గుడ్ ఫ్రైడే జరుపుకున్నట్టు ఎక్కడ లేదు. అంటే మిమ్మల్ని అంటే బలహీనపరచటలే, కానీ మన మనోనేత్రములు తెరవాల. మనం దేనికి టైం వేస్ట్ చేస్తున్నాం, దేనికి సిద్ధపడాలో ఇది నా అంతరంగంలో ఉన్న విషయం. ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయిపోయింది కదా, ఇక మరలా క్రిస్మస్కి రెడీ అయిపోతుంటారు, షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. క్రిస్మస్ అయిపోగానే మరలా గుడ్ ఫ్రైడే రెడీ, ఈస్టర్, ఇది కంటిన్యూ అవుతున్నది. ఎస్, అంటే ఆ డీపర్ లెవెల్స్లోకి ఇంకా మనం స్పిరిచువల్ లెవెల్స్లోకి వెళ్ళలేదు కాబట్టి జరిగిపోతున్నాయి, ఆ ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. కానీ ప్రభు తన హృదయంలో ఉన్న విషయాన్ని మనకి బయలుపరుస్తున్నప్పుడు మనము సరి చేసుకున్నాం. అంటే జరుపుకోవటం అది పొరపాటు అని కాదు, అది మనకు విగ్రహం కావద్దు. హల్లెలూయా. అదే మనకు విగ్రహం కావద్దు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవటం, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్, ఐ లవ్ యూ, జస్ట్ సింపుల్. మందిరానికి వెళ్ళి ఆరాధిస్తాం అంతే, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి we must not waste our time, we must not waste our effort. మన మైండ్ అంతా కూడా ఆయన రెండో రాకడ మీద ఉండాలి. హల్లెలూయా. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ప్రతి ఆదివారం కలుసుకున్నారు. ప్రతి ఆదివారము వారికి ఈస్టర్ సెలబ్రేషన్స్. చప్పట్లు కొట్టండి. ప్రతిరోజు వారు ఇంటింటా కూడుకున్నారు, ప్రతిరోజు వారికి ఈస్టర్ సెలబ్రేషన్స్. చప్పట్లు కొట్టాలంట. మనము ఆ గుడ్డితనంలో నుంచి బయటకు వస్తాం. ఇక నీవు రక్షింపబడ్డావు, నేను రక్షింపబడ్డా, ఇక సీరియస్ గా తీసుకోవాల్సిన కొన్ని మ్యాటర్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. అది దేని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చెయ్యాలో దాని మీద చేద్దాం. దేనికోసం సిద్ధపడాలో దానికోసం సిద్ధపడదాం. దేనికోసం ప్రభు మనల్ని రక్షించుకున్నాడో, మనల్ని ఎన్నుకున్నాడో, మనల్ని అభిషేకించినాడో అది జ్ఞాపకం చేసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం.